అల్ఫ్రెడ్ స్టీగ్లిట్జ్ 1864-1946 ఒక ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రఫీని ఒక కళారూపంగా ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు. ఆయన న్యూజెర్సీలోని హోబోకెన్లో జనవరి 1వ తేదీన జన్మించి జర్మనీలో విద్యాభ్యాసం చేశారు. చిన్న వయసులోనే ఫోటోగ్రఫీ సాంకేతికతలో నైపుణ్యం సాధించారు. ప్రారంభ దశలో ఆయన చిత్రకళను పోలి ఉండే మృదువైన, భావోద్వేగ ఫోటోలతో పిక్టోరియలిజం శైలిని అనుసరించారు. నగర జీవితం, మేఘాలు, సాధారణ దైనందిన క్షణాలను ఆయన ఫోటోలు భావప్రధానంగా చూపించాయి. 1902లో స్టీగ్లిట్జ్ ఫోటో సెషన్ ఉద్యమాన్ని స్థాపించి సాంప్రదాయ ఫోటోగ్రఫీకి సవాల్ విసిరారు. ఆయన ప్రచురించిన కెమెరా వర్క్ పత్రిక ద్వారా ఆధునిక ఫోటోగ్రఫీని ప్రోత్సహించడమే కాకుండా పాబ్లో పికాసో, హెన్రీ మతీస్, పాల్ సెజాన్ వంటి యూరోపియన్ ఆధునిక కళాకారులను అమెరికాకు పరిచయం చేశారు. న్యూయార్క్లో ఆయన ప్రారంభించిన 291 గ్యాలరీ ఆధునిక కళకు కేంద్రంగా నిలిచింది. ఆయన ఈక్వివలెంట్స్ మేఘాల సిరీస్ గుర్తించదగిన అంశాలు లేకుండానే భావాలను వ్యక్తపరిచింది. జార్జియా ఓకీఫ్తో ఆయన వివాహం కళా ప్రపంచంలో ఒక ముఖ్య ఘట్టం. ఫోటోగ్రఫీకి స్వేచ్ఛను, గౌరవాన్ని తీసుకొచ్చిన స్టీగ్లిట్జ్ వారసత్వం చిరస్థాయిగా నిలిచింది.